నరనారాయణులు ధర్మకుమారులు, బ్రహ్మదేవుని మనవలు. వారు హిమాలయాలలో కఠిన తపస్సు ప్రారంభించారు. ఇలా 1000 సంవత్సరాలు గడిచాయి. ఆ తపస్సుకి భయపడి తపోభంగం చేయడానికి, వారిని సంప్రదించడానికి ఇంద్రుడు వచ్చి, మీ తపస్సుకి మెచ్చాను, 3 వరాలు ఇస్తాను, కోరుకోండి అన్నాడట. నరనారాయణులు ఇంద్రుని ఉనికినే పట్టించుకోలేదు. వారు తమ మాటలకు స్పందించకపోవడంతో క్రూర మృగాలను సృష్టించి భయపెట్టదలుచుకున్నాడు. దానికి వారు లొంగలేదు. కామదేవుడు అప్సరసలను పంపి తపోభంగం చెయ్యాలని అనుకున్నాడు. వసంత ఋతువును సృష్టించాడు. ఇవన్నీ చూసి కూడా చెలించని నరనారాయణులు ఇదంతా ఇంద్రుడి పన్నాగం అని అర్థం చేసుకున్నారు. తమ ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ అప్సరసల కంటే అందమైన స్త్రీని సృష్టించాలి అనుకుని తమ ఊరుగులు అంటే తమ తొడని చరిచారు. ఆ తొడలోంచి అకస్మాత్తుగా ఒక స్త్రీ ఉద్భవించింది. ఆమెయే ఊర్వశి. ఊర్వశి అనగా ఊరుగులలోంచి జన్మించిన స్త్రీ, తొడలించి జన్మించింది. ఆమె అందం చూసి అప్సరసలు చిన్నపోయి నరనారాయణులకు క్షమాపణ చెప్పి నిష్క్రమించారు. ఊర్వశి కూడా స్వర్గాన్ని చేరుకున్నది.